Audio Jungle. So I think Valu, they are. అందరికీ హృదయపూర్వక నమస్కారం. రోజున సిపిఐ సిపిఎం జాతీయ స్థాయి నాయకులు సురేష్ రెడ్డి గారు, శ్రీ రాఘవల్ గారు, అలా జనసేన పార్టీ కలిసి కలవడం జరిగింది. బేసిక్ దీనికి వస్తుంది ముఖ్యమంత్రి గారు. టీవీ మైక్స్కి ఓకే కదండి, టీవీస్ వస్తాయి ఓకే. జనరల్ సెక్రటరీ శ్రీ సురేష్ రెడ్డి గారితో, అలాగే సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ రాఘవల్ గారు, మధు గారు, రామకృష్ణ గారితో నాయకులందరూ, ఇలా జనసేన పార్టీ నుంచి మనోహర్ గారు, మాదాస్ గారు, ఇలా పెద్దలందరూ ఈ 6 అంశాల మీద డిస్కషన్ చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మనకి పర్యావరణ కాలుష్యం మీద దీన్ని ఏ విధంగా మనం హ్యాండిల్ చేయాలో అది, అలాగే మైనింగ్ పాలసీ మీద అలాగే ల్యాండ్ ఎక్విజిషన్ పాలసీ మీద, అలాగే గతంలో మేము చేసింది జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరిగిన జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఒక నివేదికని, దాని అంశాలు ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, అలాగే వచ్చే రాబోయే ఎన్నికల్లో కలిసి ఎలా వెళ్ళాలి అనేది వీటి మీద ఒక కొన్ని మేజర్ ఫస్ట్ 6-7 ఇష్యూస్ మీద చాలా బాగా డీప్గా మాట్లాడడం జరిగింది. అలాగే ఎన్నికల్లోకి ఎలా వెళ్ళాలి అనేది ఫిబ్రవరి తర్వాత నుంచి మేము అందరం కూర్చొని ఒక ఉమ్మడి ప్రణాళికని అలా సమగ్రం అర్థం చేసుకొని ముందుకు తీసుకెళ్దామని అనుకున్నాం. అలాగే ఎలక్షన్ సంబంధించి ఈవీఎం ఈ ఇష్యూస్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్లో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. వీటిని ఎవరో రకరకాలుగా దీన్ని ట్యాంపరింగ్ చేస్తూ ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని కూడా ఎలక్షనీరింగ్ ఎలా చేయాలనే దాని మీద కూడా ఒక దృష్టిలో ఉన్నాం. సో దీన్ని కొంచెం రీచ్ చేయాల్సిందిగా నేను మనోహర్ గారిని కొంచెం బ్రీఫింగ్ ఇవ్వమని కోరుకున్నాను. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.